అవినాష్, ఎందుకు కుక్కలా ఎప్పుడు బయట కాపలా కాస్తున్నారు? కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. అన్నిటికీ ఒక రేటు ఉంది అంటే మీకు ఒక రేటు ఉండే ఉంటుంది. ఇంతవరకు ఏ కేసులోనూ సంపాదించినంత డబ్బుని నేను మీకిస్తాను, నేను చెప్పే పని చేస్తే. ఏ పని చేయాలి? CH100002300 ఈ నంబర్ని నేను చెప్పే వాళ్ళకి చెప్పాలి. చెప్పాక ఏం చేయాలి? ఆ తర్వాత మీరేం చేయక్కర్లేదు, వాళ్ళే నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఆ అకౌంట్ నంబర్ నీకెలా తెలుసు? ఒట్టి అకౌంట్ నంబర్ గురించి మాత్రమే కాదు సార్, అందులో ఉన్న 2000 కోట్ల బ్లాక్ మనీ గురించి కూడా తెలుసు. ఎవరు నువ్వు? మన రాష్ట్రం కనుగొన్న ఏకైక నీట్ పొలిటీషియన్. కానీ దోచుకున్నది 2000 కోట్లు సార్. అవన్నీ అనవసరం, డైరెక్ట్గా విషయానికి రా. ఏం కావాలి నీకు? కొన్ని సంవత్సరాలకు ముందు ఒక ఇటాలియన్ తను వర్క్ చేసిన స్విస్ బ్యాంక్ నుండి 1.5 లక్షల క్లయింట్స్ అకౌంట్ డీటెయిల్స్ని దొంగలించాడు. అందులో 4000 అకౌంట్స్ ఇండియన్స్వి. వాడికి ఆ 4000 క్లయింట్స్ ఫింగర్ ప్రింట్స్ కావాలి, మీది కలిపి. దీనివల్ల వాడికి ఎంత లాభమో తెలియదు, కానీ నేను ఈ ఫింగర్ ప్రింట్స్ వాడికిస్తే వాడు నాకు ఇచ్చే రేటు మాత్రం ఎంతో పెద్దది. నేను వాడికి మీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వకుండా ఉండాలంటే నన్ను మీరు ఇక్కడి నుంచి, ఈ కేసు నుంచి బయటపడేయాలి. చూడు బాబు, ఒంటికి అంటుకున్న రక్తాన్ని దాచుకోవడానికి కాషాయం వేసుకోలేదు. కాషాయం వేసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. అది రక్తంలోనే ఉంది. నీలాంటి ఎంతో మంది మేధావుల్ని, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళని దాటుకొని 15 ఏళ్లు పాలించాను. కుడి చేత్తో చేసిన తప్పు ఎడం చేతికి తెలియకూడదు. అలాంటిది నా రూలింగ్లో, నా పోలీస్ కస్టడీలో ఉంటూ నన్నే బెదిరిస్తున్నావా? నేను మీ కస్టడీలో ఉంటూనే మిమ్మల్ని ఇంతవరకు రప్పించాను సార్. వలం చూస్తే చిన్న చేప భయపడుతుంది, తిమింగలము భయపడుతుంది. పైనున్న వాడికి కిందున్నవాడు చెప్పేది ఏదీ వినపడదు. నిన్ను చప్పుడు లేకుండా ఇక్కడే చంపేస్తే మా పోలీసులకి, ఆ ఇటాలియన్ గాడికి ఏ ఫింగర్ ప్రింట్స్ దొరకవు. చంపేస్తే రేపు మీ గవర్నమెంట్ పడిపోవడం గ్యారంటీ సార్. కరెక్ట్గా రేపు అర్ధరాత్రి 12 గంటలకి యూట్యూబ్లో నేను మీ బండారాన్ని బయటపడతాను సార్. మొత్తం మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి ఒక మెయిల్ షూట్ అవుతుంది. మీరు అకౌంట్లో మెయింటైన్ చేసే బ్లాక్ మనీ, ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్పేస్తాను సార్. ఇదంతా నేను ఎప్పుడో ప్లాన్ చేశాను సార్. నేను పోలీసులకు కావాల్సింది చేశాను. మీకు ఎక్కువ టైం లేదు సార్. రేపు నన్ను రిలీజ్ చేయలేదంటే మీ గవర్నమెంట్ పడిపోవడం గ్యారంటీ సార్.